అంటారు. 90 డిగ్రీల కోణాన్ని లంబకోణం అంటారు. 90 నుంచి 180 డిగ్రీల వరకు ఉండే కోణం అధిక కోణం అంటారు. 180 డిగ్రీల కోణాన్ని సరళ కోణం అంటారు. 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీల వరకు ఉండే కోణాన్ని పరావర్తన కోణం అంటారు. 360 డిగ్రీల కోణాన్ని సంపీడన కోణం అంటారు. My name is C. Lakshmi. I am studying in 7th class. త్రిభుజ రకాలు చెప్పుతాను. భుజాల పరంగా 3 రకాలు. సమబాహు త్రిభుజం, ఇందులో 3 భుజాలు సమానంగా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజం, ఇందులో 2 భుజాలు సమానంగా ఉంటాయి. విషమబాహు త్రిభుజం, ఇందులో 3 భుజాలు వేరువేరుగా ఉంటాయి. కోణాల పరంగా 3 రకాలు. అల్పకోణ త్రిభుజం 90 డిగ్రీలు కన్నా తక్కువగా ఉంటుంది. లంబకోణ త్రిభుజం 90 డిగ్రీలు కోణం ఉంటుంది. అధిక కోణ త్రిభుజం 90 డిగ్రీలు కన్నా ఎక్కువగా కోణం ఉంటుంది. థ్యాంక్ యూ. గీతాంజలి. మై స్టడింగ్ ఇస్ 7th క్లాస్. నేను చతురస్రం మరియు దీర్ఘచతురస్రం వైశాల్యం చుట్టుకొలతలు చెప్తాను. చతురస్రంలో 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం, అవి లంబ కోణాలు. చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజము భుజము స్క్వేర్. చతురస్రం చుట్టుకొలత 4 ఇంటూ భుజం. దీర్ఘచతురస్రంలో ఎదుటి భుజాలు సమానం, 4 కోణాలు లంబ కోణాలు. దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు L ఇంటూ B. దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2L + 2B. My name is Siddharth. I am studying in 7th class. నేను లాభనష్ట శాతం చెప్తున్నాను. లాభం అమ్మిన వేల మైనస్ కొన్న వేల. లాభ శాతం లాభం బై కొన్న వేల ఇంటూ 100. నష్టం కొన్న వేల మైనస్ అమ్మిన వేల. నష్ట శాతం నష్టం బై కొన్న వేల ఇంటూ 100. My name is Shravani. I am studying in 7th class. నేను సగటు లేదా అంకమ మధ్యమం సూత్రం చెప్తాను. సగటు లేదా అంకమ మధ్యమం రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. థ్యాంక్ యూ. స్టడింగ్ ఇస్ 7th క్లాస్. నేను త్రిభుజ వైశాల్యం సూత్రం చెప్తాను. త్రిభుజ వైశాల్యం 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. My name is Archana. I study 7th class. త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజాన్ని నిర్మించాలంటే 3 కొలతలు అవసరం. థ్యాంక్ యూ. My name is Farista. I am studying in 6th class. నేను సంఖ్యల గురించి చెబుతున్నాను. 1 నుండి మొదలయ్యే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. 0 నుండి మొదలయ్యే సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. 0 మరియు అన్ని ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 23, 29, 31, 37, 41, 43, 47, 50, 53, 59, 61, 67, 71, 73, 79, 71, 73, 79, 83, 89, 91, 90. నా పేరు వెంకటేశ్వర. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సంఖ్యలు కారణాంకాలు. 10 యొక్క కారణాంకాలు 1, 2, 5, 10. 12 యొక్క కారణాంకాలు 1, 2, 3, 4, 6, 12. 15 యొక్క కారణాంకాలు 1, 5, 15. 20 యొక్క కారణాంకాలు 1, 2, 4, 5, 10, 20. 24 యొక్క కారణాంకాలు 1, 2, 3, 4, 6, 8, 12, 24. నా పేరు రమేష్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను సరి సంఖ్యలు చెప్తున్నాను. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 మరియు అనంతం. థ్యాంక్ యూ. My name is Gideon sir. 6th క్లాస్ చదువుతున్నాను. బేస్ సంఖ్యలు చెప్తున్నాను. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17. My name is Manas. I am studying 6th class. నేను ఎప్పుడు 8, 12 యొక్క గుణిజాలు చెబుతున్నాను. 8 యొక్క గుణిజాలు 8, 16, 32, 40, 48,
56, 64, 72, 80. 12 యొక్క గుణిజాలు 12, 24, 36, 48. నా పేరు స్పందన. నేను 6th క్లాస్ చదువుతున్నాను. 2, 5 యొక్క గుణిజాలు చెప్తున్నాను. 2 యొక్క గుణిజాలు 2, 4, 6, 8, 20, 10, 12, 18, 18.